మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం కేవి సుమలత గారు రాసిన అంతర్యుద్ధం అనే కథ విందాం. ఈ కథ ఈనాడు ఆదివారంలో 2 మార్చ్ 2025 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. అత్తయ్య గారు, అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది. నాకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. వీలైతే మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్. ఏంటి బాబు మీరు అనేది? అంజలి ఎందుకు అలాంటి పని చేసింది? దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి. మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను అత్తయ్య గారు. మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్. అలాగే బాబు. ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది? ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి. ఏడుస్తుంది అన్నాడు సుధీర్. అత్తయ్య గారు ఏడవకండి ప్లీజ్, మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్. సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కనురెప్పల నుండి కన్నీళ్లు ఆగనంటూ కారిపోతున్నాయి. సత్యవతి, ఆమె భర్త వినోద్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారికి పెళ్లైన 3 ఏళ్లకి వినోద్ హార్ట్అటాక్తో పోయాడు. సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యను తండ్రి లేని లోటు తెలియకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది. చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం. కూతురి కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాన్ రేపాడు. అంజలికి 12 ఏళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఊహించని సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది. తండ్రిని వదిలి రావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఆడదిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన 6 నెలలకు శాంత అనే అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్నాడు సుధీర్. ఆ విషయం సత్యవతికి బాధ కలిగించినా పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తాను సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చజెప్పింది. తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుండి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడిన సుధీర్ కనిపించాడు. ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు. బాగానే జరిగింది బాబు అంది సత్యవతి. ఇద్దరూ కలిసి కార్ వైపు నడుస్తున్నారు. అల్లుడు గారు, అంజలి ఎలా ఉంది అంది సత్యవతి. గదిలో నుండి బయటికి రాకుండా ఒక్కతే లోపలే ఉంది. పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్. అసలు ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది ఆదుర్దాగా అంది సత్యవతి. మీరిక్కడే ఉండండి, పార్కింగ్లో నుండి కార్ తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్. సుధీర్ కాసేపట్లో కార్ తీసుకొని రాగానే సత్యవతి వెనక సీట్లో కూర్చుంది. కారు మెల్లగా గమ్యం వైపు సాగుతుంది. అత్తయ్య గారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా అన్నాడు సుధీర్. చెప్పండి అంది సత్యవతి. నేను శాంతను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అన్నాడు సుధీర్. సత్యవతి జవాబు చెప్పలేదు. సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది. శాంత నా ఫ్రెండ్ చెల్లెలు. భర్త పోవడంతో పుట్టింట్లో ఉంటుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులుండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది. కానీ అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించలేకపోతుంది. మాటి మాటికి సంధ్య ప్రస్తావన తీసుకొచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది, మీరు అలా చేయడం లేదు అని శాంతకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది. శాంత ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందోనని అంజలికి చాలా నచ్చ చెప్పాను. అన్నింటికీ ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది. చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు. అందుకే 2 రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్. అంజలిని హాస్టల్లో చేర్పించారా? ఎంత పని చేశారు బాబు. అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కును చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా? చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి. అత్తయ్య గారు, ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది. అదే హాస్టల్లో అయితే తన ఈడు పిల్లలుంటారని నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు సుధీర్. బాబు, ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు. ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను.
నాతో వచ్చేయమని అంజలిని ఎంత ప్రాధేయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరని గట్టిగా తిరస్కరించింది. మీరు 6 నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు. అది నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను. పసిపిల్ల, తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను, బాధగా అంది సత్యవతి. అత్తయ్యగారు, నాకు సంధ్య అన్న అంజలి అన్న చాలా ఇష్టం అన్నది పచ్చి నిజం. శాంతను చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను. కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తుంది. గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్. అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు. ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు, జీరగా అంది సత్యవతి. మీరొక్కరే అంజలికి సర్ది చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్. సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్లారు. సత్యవతి గబగబా అంజలి గదివైపు నడిచింది. తలుపులు తెరిచే ఉన్నాయి. శాంత అక్కడే కూర్చొని పేపర్ చదువుతుంది. వీళ్ళని చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. ఆవిడ బదులుగా నవ్వి నవ్వనట్లు పెదవులు కదిపి మనవరాల వైపు తిరిగింది. అంజలి అలికిడిని ఎంతమాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తుంది. అంజూ! అంజలి ఆ పిలుపుకి నిదానంగా తల తిప్పి చూసింది. 2 క్షణాల తర్వాత ఆమె కళ్లల్లో చిన్న మెరుపు కనిపించింది. సత్యవతి దగ్గరికి వచ్చి అంజలి పక్కలో కూర్చొని మీద చెయ్యి వేసింది. సుధీర్, శాంత తలుపుల దగ్గరికి వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అమ్మమ్మ! మెల్లగా పిలిచింది అంజలి. ఆమె కళ్లల్లో తడి కనిపిస్తుంది. నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి. అంజలి ఆమె చేయి గట్టిగా పట్టుకొని దగ్గరకు లాక్కుంది. అమ్మమ్మ, నాకు బతకాలని లేదు ఏడుస్తోంది అంజలి. ఎందుకని తల్లి? లాలనగా అడిగింది సత్యవతి. నేనెవరికీ అవసరం లేదు, ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి. నాకన్నా ఒంటరిగానా? అంది సత్యవతి. అంజలి ఒక్కసారిగా ఏడు పాపేసి ఆమె వైపు చూసింది. చెప్పమ్మా, నువ్వు నాకన్నా ఒంటరివా? రెట్టించింది సత్యవతి. అది కాదమ్మమ్మా, నీళ్లు నమిలింది అంజలి. అసలు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు తల్లి అని మనవరాలు తల నిమిరింది సత్యవతి. అంజలి తన గుండెల్లో గూడు కట్టున్న దిగులు విప్పసాగింది. అంజు, ఈవిడ నీకు అమ్మ లాంటిది. నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్త అమ్మని తెచ్చాను. పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తనని అడగవచ్చు. అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్. సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి. తండ్రి చేతుల్లో నుండి వెనక్కి తిరిగి శాంత వైపు చూసింది. మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు. ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ల ముందు ప్రత్యక్షమైంది. అమ్మ అలంకరణ లేకుండానే అందర్నీ ఆకట్టుకునేది. ఈవిడ్ను అమ్మతో పోల్చడం ఏమిటి అనుకొని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజలి. ఈ రోజు నుండి నువ్వు నీ రూమ్లో పడుకో, పెద్దదాన్ని అవుతున్నావు కదా. ఇక నుండి ఒక్కదాన్ని పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పట్లా పడుకోవడానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్. సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది. తల్లి పోయాక తండ్రి దగ్గర పడుకునేది. ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పినతల్లికి తేడా ఆమెకు తెలిసింది. ఒక క్షణం తండ్రి వైపు, ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గది వైపుకు నడిచింది. మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్న భావన ఆమెకు కలిగింది. మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది. ఆంటీ, ఏం చేస్తున్నారు అంది అంజలి. అంజలి తనను ఆంటీ అని పిలవడంతో శాంత చివ్వున తలెత్తింది. మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత. డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా? ఆశ్చర్యంగా అంది అంజలి. ఆయన ఇంకా నిద్ర లేవలేదు అంది శాంత. ఆంటీ, అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది. డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు. మీరు ఇప్పుడు ఇచ్చినా డాడీ అస్సలు తాగరు.
నమ్మకంగా అంది అంజలి. ఎందుకు తాగరు? విసురుగా అంటూ కప్పు పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయింది శాంత. ఎందుకంటే మా అమ్మ అంటే డాడీకి చాలా ఇష్టం, వెనక నుండి అంది అంజలి. అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చేయరనే గట్టి నమ్మకం ఉంది. తను చెప్పినట్లు జరిగిందో లేదో చూడటానికి శాంత వెనకాలే వెళ్ళింది. శాంత అప్పటికే సుధీర్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది. అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు. అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్లయి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది. సుధీర్ దృష్టి అటువైపు మళ్ళింది. అంజు, ఏంటమ్మా, ఏమైనా కావాలా? కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా? అమ్మ కోపం వస్తుంది, దగ్గరకు వస్తూ అంది అంజలి. సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు. ఆమె పక్కకు చూస్తుంది. అంజు, ఒక్కసారి తాగితే ఏమీ కాదులే గాని నీకు స్కూల్ టైం అవుతుంది, వెళ్ళు అన్నాడు సుధీర్. తండ్రి జవాబు చెప్పలేక తనను వెళ్ళిపోమంటున్నాడని అర్థమైంది అంజలికి. తను వాళ్ళిద్దరికీ అడ్డనిపించి బాధగా వెనక్కు తిరిగింది. రోజులు గడుస్తున్నాయి. అంజు, ఈరోజు స్కూల్కి వెళ్ళనన్నావట, ఏమైంది? ఒంట్లో బాగాలేదా? కళ్ళు మూసుకొని పడుకున్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్. శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు. చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమెలో దుఃఖం పొంగి పొరలింది. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది. అంజు, ఏడుస్తున్నావా? ఆదుర్దాగా అన్నాడు సుధీర్. అమ్మ అమ్మ ఏడుస్తూ అంది అంజలి. అమ్మ కోసం ఏడుస్తున్నావా? నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, గుర్తుందా? అన్నాడు సుధీర్. అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అక్కడకు శాంత వచ్చింది. ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్లు ఆమె అలంకరణ చెప్తుంది. శాంత, నువ్వు హాల్లో కూర్చో, నేను ఒక పావుగంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్. ఆలస్యం అవుతుంది, తొందరగా రండి. అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది. డాడీ, ఈరోజు అమ్మ పుట్టినరోజు. మనం ఎప్పట్లాగే ఓల్డేజ్ హోంలో భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు. ఏడుపు ఆపి అంది అంజలి. సుధీర్ గతుక్కుమన్నాడు. అది అంజలి గమనించింది. డాడీ, మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారా? బాధగా అడిగింది అంజలి. అదేం లేదు అంజు, ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది. ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్దాం. ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధీర్. అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది. ఇన్నాళ్లు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. అమ్మ కోసం ఏడుస్తుంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ అక్కును చేర్చుకొని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది. అలాగే డాడీ అమ్మ లేని లోటు తలుచుకొని బాధపడుతుంటే పెద్దదానిలా సాంత్వన పలుకులు పలకాలని కూడా అనుకుంది. ఆ రెండిట్లో ఏదీ జరగలేదు. శాంత ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోదు, అలా అని దూరంగా ఉంచదు. సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాలతో సంబంధం లేకుండా టిఫిను, భోజనం, స్నాక్స్ పెడుతుంది. అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతుంటాడు. కొత్తగా పెళ్లి చేసుకొని ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతుంది. రోజు రోజుకి ఆ ఇంట్లో తను పరాయిదన్న భావం ఎక్కువ అవుతుంది. తనెవరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెను కుంగదీస్తుంది. అంజు, నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావు అని పిన్ని చెప్పింది. ఇంట్లో కూడా ఏమీ తినడం లేదుట, ఎందుకని? ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్. అంజలి జవాబు చెప్పకుండా దిగులుగా కూర్చుంది. అడుగుతుంటే జవాబు చెప్పవేంటి? గట్టిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరు ఆ అమ్మని మర్చిపోయారు. నాతో ప్రేమగా ఉండటం లేదు. ఇదంతా ఈవిడి వల్లే ఏడుస్తూ అంది అంజలి. సుధీర్ కోపంగా అంజలి మీదకి చెయ్యెత్తాడు. మీరెప్పుడైనా నన్ను కొట్టారా? కనీసం తిట్టారా? నేనేం చదువుకుంటున్నానో చూడటం లేదు, ఏం తింటున్నానో చూడటం లేదు, ఏమైనా కావాలా అని కూడా అడగడం లేదు. ఇదంతా ఆవిడ వల్ల కాదా? ఏడుస్తూ అంది అంజలి. నేనెంత బాగా చూసినా సవత్తల్లినే, కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత. శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు. అంజు, నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు, తను ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు సుధీర్. అంజలి అది భరించలేకపోయింది.
తన ఏడుపు కన్నా రెండవ భార్య ఏడుపుకు చెల్లించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తనే కుమిలిపోయింది. దానికి తోడు ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు. తల్లితో పాటే తండ్రి కూడా తనకు పూర్తిగా దూరమయ్యాడని ఆమె గ్రహించింది. హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది. ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను వేసి ఉంచింది. రెండవ రోజు రాత్రివేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్లడం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది. టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. అంజలి, ఆగు అని గబుక్కన ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది. ఇప్పుడు చెప్పమ్మమ్మ, నేనెందుకు బతకాలి? ఏడుపు గొంతుతో అంది అంజలి. అంజు, నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెప్తాను, వింటావా? అంది సత్యవతి. అంజలి చెప్పమన్నట్లు తలూపింది. బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ల తుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందుని ఎవరో పారేశారు. ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు. ఆయన ఎవరైనా పాపను పెంచుకుంటారేమోనని అందరినీ అడిగారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు సర్పంచ్ గారు పాపను బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు. శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందుని ప్రేమగా పెంచుకున్నారు. అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది, కానీ ఆ పాపకు బోలెడంత మంది అమ్మలు దొరికారు. ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథ అని తెలుసుకుంది. తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడినా తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు. అలా కొందరు పెద్దవాళ్ల సహాయంతో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం తెచ్చుకుంది. కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది. ఆమె కొన్నాళ్లకు ఒక పాపకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు పాప పుట్టిన 3 ఏళ్లకు భర్త హార్ట్అటాక్తో దూరమయ్యాడు. తోడుగా ఉంటాడనుకున్న భర్త నడి సముద్రంలో ఉంచి వెళ్లిపోయినా ఆమె చావాలనుకోలేదు. తన కళ్ల ముందున్న పాపాయిని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది. యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురు పెళ్లి చేసింది. కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెకు కూతుర్ని కూడా దూరం చేశాడు. కళ్ల ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది. అప్పుడు కూడా చావాలనుకోలేదు. ఎందుకంటే కూతురు ప్రతిరూపం మనవరాల రూపంలో ఆమెకు కనిపించింది. వణుకుతున్న గొంతుతో ఆగింది సత్యవతి. అమ్మమ్మ అంటూ బావురుమంది అంజలి. అంజు, మీ అమ్మ పోవడం నీకు తీరని లోటు. అది ఎవరూ ఎప్పటికీ తీర్చలేరు. మీ నాన్నకు భార్య వచ్చింది, కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు. మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆవిడలో అమ్మను చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది. అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలాగా ఉంటారు, అంది సత్యవతి. అదెలా అమ్మమ్మ? అదెలా సాధ్యమవుతుంది? అసలు నువ్వెలా ఇంత బాధను తట్టుకుంటున్నావు? ఏడుస్తూనే అంది అంజలి. అంజు, నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు. ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నింట్లో గొప్పది పుస్తకం. మన మనసుని విశాలం చేసి మన చుట్టూ సహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఒంటరితనాన్ని పోగొడుతుంది. స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో. స్నేహితులతో సంతోషంగా ఉండు. మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నారు. ఇక మీదట అంతా బాగుంటుంది, సరేనా? అంది సత్యవతి. అమ్మమ్మ, నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది. మరి ఉంటావా? బేలగా అంది అంజలి. వచ్చే వయసా పోయే వయసా నాది? వచ్చే వయసా పోయే వయసా నాది? నేను నీకు ఎన్నాళ్ళు తోడుంటాను? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు, అంది సత్యవతి. అలాగే అమ్మమ్మ, నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయను, ప్రామిస్. ఏడుపు ఆపి అందే అంజలి. అంజు, నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకెళ్తానని మీ డాడీకి చెప్తాను, మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి.
అలాగే అమ్మమ్మ, నవ్వుతూ అంది అంజలి. ఆ పసిదాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పుడు ప్రశాంతత కనిపిస్తుంది. ఇదండి అంతర్యుద్ధం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.